తుగ్గలి నాగేంద్ర సన్ ఆఫ్ కుమ్మరి సుంకన్న. ఒక ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆ ఊరి చరిత్ర చెప్తారు. కానీ తుగ్గలి అనే పేరుని, నాగేంద్ర అనే పేరుని విడదీసి పలుకలేం. అంతగా కలిసిపోయింది నాగేంద్ర జీవితంలో తుగ్గలి. తుగ్గలి నాగేంద్ర అంటేనే ఆ ఊరికి గర్వకారణం. బడుగు బలహీన వర్గాల్ని బలోపేతం చేయడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. రబ్బరు చెప్పులు వేసుకున్న వాడితో రాజకీయం చేయించిన మహోన్నత యజ్ఞం 1982లో నందమూరి తారకరాముడి సారథ్యంలో జరిగింది. తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకునేటప్పుడు పత్తికొండ నియోజకవర్గంలో తుగ్గలి నాగేంద్ర కుటుంబం గురించి చెప్పుకోకపోతే ఆ నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం అసంపూర్ణమవుతుంది. 1982లో తుగ్గలిలో టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొట్టమొదటి సభ్యత్వం తీసుకున్న వ్యక్తి మన తుగ్గలి నాగేంద్ర గారి తండ్రి గారు కుమ్మరి సుంకన్న గారు అని చెప్పుకోవడం ఆ నియోజకవర్గానికే గర్వకారణం. నందమూరి తారకరాముడి ఉన్నత ఆశయాల దారిలో తనదైన అడుగులు వేశారు సుంకన్న గారు. ఉన్నత విలువలు, సేవా మార్గం, బాధ్యత, ప్రజాసేవ ఇవన్నీ రాజకీయం అనే పదాలకు దగ్గరవుతున్న తరుణం అది. రాజకీయాన్ని ఒకే కుటుంబానికి, ఒకే వర్గానికి పరిమితం చేయకుండా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల్ని, అన్ని కులాలని కలుపుకొని ముందుకు వెళ్ళింది తెలుగుదేశం. తెలుగుదేశం అంటే ఒక పార్టీ కాదు, తెలుగువారి కుటుంబం. పసుపు అంటే ఒక రంగు కాదు, తెలుగువాడి ధైర్యం. 1989లో సుంకన్న గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలకు దగ్గరవుతున్న తరుణంలో, పార్టీలో బలమైన శక్తిగా ఎదుగుతున్న సమయంలో ఫ్యాక్షన్ కోరలకు బలైపోయారు సుంకన్న గారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. రాజకీయం రక్తవర్ణమైన సమయం అది. సుంకన్న గారి లేని లోటు వారి కుటుంబానికి మాత్రమే కాదు, తుగ్గలికి కూడా. సుంకన్న గారి తర్వాత వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లారు సుంకన్న గారి కుమారుడు నాగేంద్ర. తండ్రి మరణించిన బాధను గుండెల్లో దిగమింగుకొని తను చదువుతున్న లా చదువును పూర్తి చేసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించారు నాగేంద్ర. పార్టీ ఆశయాలని, తండ్రి లక్ష్యాలని ఒకే తాటిపైకి తీసుకెళ్లారు. తండ్రి మరణం తర్వాత ఒంటరైన నాగేంద్రకి తెలుగుదేశం పార్టీ వెన్నుదన్నుగా నిలిచింది. నారా చంద్రబాబు నాయుడు గారు నాగేంద్ర గారికి ఒక పెద్దన్నలాగా నిలబడ్డారు. నాగేంద్ర అంటే తుగ్గలి, తుగ్గలి అంటే నాగేంద్ర అనేలా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. పార్టీలో చేరిన అతి తక్కువ సమయంలోనే పార్టీ అధిష్టానం నాగేంద్రకి మండలాధ్యక్షుడి పదవి బాధ్యతలు అప్పగించారు. పార్టీ తనకిచ్చిన పదవిని, పనిని ప్రజా ఉపయోగానికే వినియోగించారు నాగేంద్ర. ఇంతింతై వటుడింతై అన్నట్లు నాగేంద్ర గారు జిల్లా కార్యదర్శిగా, జిల్లా ప్రెస్ కమిటీ చైర్మన్ గా, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా, బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. అధికారం, పదవి అంటే హోదా కాదు, ప్రజలకు సహాయం అందించే ఒక మార్గం అని నిత్యం తప్పిస్తుంటారు తుగ్గలి నాగేంద్ర. కబ్జాబాబులు రాజ్యమేలుతున్న నేటి కాలంలో తన సొంత భూమి 12 ఎకరాలను పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన కలియుగ కర్ణుడు మన తుగ్గలి నాగేంద్ర గారు. విద్య, వైద్యం, ప్రగతికి ఎంత ముఖ్యమో తెలుసుకున్న నాగేంద్ర గారు స్కూల్కు, హాస్పిటల్కు తన సొంత స్థలాన్ని వినియోగించారు. తుగ్గలిలో ప్రతి కుటుంబానికి బాంధవుడు మన నాగేంద్ర గారు. ప్రజాసేవకై తన జీవితాన్ని సమర్పిస్తూ తుగ్గలి ప్రజలకి 24/7 అందుబాటులో ఉంటూ పార్టీకి విధేయుడుగా ఉన్నారు నాగేంద్ర గారు. నాగేంద్ర గారు తుగ్గలిలో శ్రీరామనవమి రోజున కుటుంబంతో కలిసి సామూహిక వివాహాలు జరిపించడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. తన సొంత డబ్బుతో తుగ్గలిలో ఎంతో మందికి ఆపద్ బాంధవుడులా నిలిచిన కలియుగ దానకర్ణుడు తుగ్గలి నాగేంద్ర గారు. ప్రజాక్షేమమే తుగ్గలి నాగేంద్ర గారి లక్ష్యం. ప్రస్తుతం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నాగేంద్ర గారిని జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి వరించడం ఆ పదవికే అలంకారం. అక్షరం విలువ తెలిసిన వారు, నడిచే గ్రంథాలయం లాంటి వారు శ్రీ తుగ్గలి నాగేంద్ర గారు. ఇదే కదా, ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. భవిష్యత్తులో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో టీడీపీ పార్టీ తరపున ప్రజలకు ఎన్నో గణనీయమైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ తుగ్గలి నాగేంద్ర గారు. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.